రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు నలిగిపోతా ఉన్నారు, సతమతం అవుతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యి ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తానని చెప్పి ఉద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చి వచ్చాక ఐఆర్ ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా, సరిగ్గా సకాలంలో జీతాలు ఇవ్వకుండా పూర్తిగా ఇబ్బంది పెట్టే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఉద్యోగులకి బకాయిలు కూడా ఇవ్వలేకపోతున్నారు, పెన్షన్ బకాయిలు కూడా. దీనిపైన ఉద్యోగులు కొంతమంది విమర్శిస్తూ బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయటం, వైసీపీ అని ముద్రేయటం, సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళపైన సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయిలో పక్కన పెట్టే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని ఏ ఒక్కరైనా కానీ క్వశ్చన్ చేస్తే డిస్మిస్ చేసే ప్రక్రియ, వైసీపీ ముద్ర, వైసీపీ ముద్ర, వైసీపీ ముద్ర. ఉద్యోగులకి ఒక పార్టీ ముద్ర వేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఏం బదులిద్దాం అనుకోండి ప్రభుత్వం. అంటే ఉద్యోగుల్ని రెండుగా చీల్చే ప్రక్రియ జరుగుతూ ఉందా? ఉద్యోగుల్ని రెండుగా చీల్చే ప్రక్రియ జరుగుతూ ఉందా? గతంలో జగన్ గారి పైన విరుచుకుబడినటువంటి ఉద్యోగులు నాడు జగన్ గారు ఏ ఒక్కరినైనా సస్పెండ్ చేశారా? అంతమంది టీచర్లు రోడ్డెక్కారు, అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్ గారిని బండబూతులు తిట్టారు. మైకులు ఏబిఎన్ వాళ్ళు టీవీ5 వెళ్ళి విచ్చలవిడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి తెగ తిట్టించారే. ఎవరినైనా జగన్ గారు సస్పెండ్ చేశారా? ఒక కానిస్టేబుల్ నందిగామలో బండబూతులు భారతి గారిని కూడా తిట్టాడు. ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టారా? జగన్ గారు పెట్టల. కర్నూలులో ఇంకొకరైతే సింహ బాలకృష్ణ గారు డైలాగులు చెప్తూ జగన్ గారిని భారతమ్మని తెగ తిట్టారు. ఆయన ఏమైనా సస్పెండ్ చేశారు జగన్ గారు? చేయలేదు. కానీ ఈరోజు ఎందుకు రాష్ట్రంలో ఎవరైనా ఉద్యోగులు బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళకి వైసీపీ ముద్రేసి డిస్మిస్ చేసే ప్రక్రియ, సస్పెండ్ చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? వీఆర్లో పెట్టే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 16 మంది ఐపీఎస్లు పక్కన పెట్టారు. ఈ రాష్ట్రంలో సర్వీస్ ఉండగా కూడా వైసీపీ అనే ముద్రేసి ఈ రాష్ట్రంలో టీచర్లు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం. శంకరయ్య అని చెప్పి ఒక సిఐ గారు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చారు. సార్ మీరు అసెంబ్లీలో నన్ను ఎట్లా అంటారు సార్, నన్ను అది అంటే నాకు ఎంత ధైర్యం ఆయనకి, నాకు నోటీస్ ఇస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఆయన డిస్మిస్ చేసేశారు. ఉద్యోగులు మీ బకాయిల గురించి అడిగితే డిస్మిస్లు, మీకు గిఫ్ట్లు ఇస్తుంది. మీ బకాయిల గురించి, మీకు రావాల్సిన డిఎల్ గురించి అడిగితే మీకు రిటర్న్ గిఫ్ట్ పేరిట సస్పెండ్లు, వీఆర్లా. గతంలో ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా 1983, 84, 85 ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఎవరినైనా డిస్మిస్ చేసేసారా? జగన్ గారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు, ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఎవరైనా ఉద్యమం చేశారా? పక్కన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా గతంలో ఉద్యోగులందరూ ధర్నా చేశారు. కేసీఆర్ గారికి అయితే వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో అందరూ చేశారు. మరి ఆయన మీద వ్యతిరేకత చేసినందుకు ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఎవరినైనా డిస్మిస్ చేశారా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలందరూ సమైకాంధ్ర బంద్ అని, ఇటు పక్క తెలంగాణ బంద్ అని చెప్పి విపరీతంగా అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందే విపరీతమైన ధర్నాలు చేస్తుంటే ఎవరినైనా సస్పెండ్ చేసిందా? ఎవరినైనా డిస్మిస్ చేశారా? చెప్పండి. అటుపక్క తెలంగాణలో కానీ, ఇటుపక్క ఆంధ్రాలో కానీ. మరి దేనికి ఈరోజు ఉద్యోగులు అనేవాళ్ళు గతంలో సమ్మెల పేరిట, ఇక్కడ ఈయన పనిచేసినటువంటి అశోక్ బాబు వీళ్ళ కిందే ఉన్నాడు ఇప్పుడు టీడీపీ కింద, ఆయన 2-3 నెలలు ఆయన వెనక సమైకాంధ్ర ఉద్యమాన్ని నడిపాడు. అంత పవర్ఫుల్గా ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? ఆ రోజు ఆయన చేతిలో సమైకాంధ్ర ఉద్యమం పెడితే మొత్తం నీరుగా చెల్లండి, అఫ్కోర్స్ అది తర్వాత. కానీ ఈరోజు ఎందుకు ఉద్యోగులు అనేవాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి క్వశ్చన్ చేయాలని భయపడుతున్నారు? క్వశ్చన్ చేసే వాళ్ళు సస్పెండ్ చేస్తే మీరు ఎందుకు నోరు అనేది తెరవలేకపోతున్నారు? ఈరోజు వెంకటరామరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఫెడరేషన్ ఉద్యోగుల సంఘాలకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అడిగాడు, ఆయనకు ఎందుకు మీరు ఎవరు మద్దతుగా లేరు? రేపొద్దున జగన్ గారు వచ్చి ఇటువంటి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళు సస్పెండ్ చేస్తే మీరు అందరూ సైలెంట్గా ఉంటారా? ప్రభుత్వం మీకు డిస్మిస్లు, సస్పెండ్లు ఇచ్చి మీకు గౌరవమా? క్వశ్చన్ చేయడం మీ హక్కు కాదా? ఉద్యోగులకి క్వశ్చన్ చేయడం మీ హక్కు కాదా? అది చిన్న ఉద్యోగైనా పెద్ద ఉద్యోగైనా ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో విమర్శించవచ్చు. మీరేంటి ఇట్లా క్వశ్చన్ చేశారో మేము మిమ్మల్ని విమర్శించవచ్చు. అంతేగాని సస్పెండ్లు, డిస్మిస్లు ఇవన్నీ చేస్తే అది ఎంతవరకు పోద్ది? రేపొద్దున ఈ ప్రభుత్వం చేసేది రేపొద్దున ఇంకో ప్రభుత్వం అలవర్చుకోదా? ఈరోజు టీడీపీ అని, వైసీపీ అని మీ మధ్య చీలిక తేవచ్చు, మీ విధానం మీకు ఉండొచ్చు. కానీ రేపొద్దున చీలిక తెస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. రేపొద్దున ఇదే ఏ ప్రభుత్వం అవలంబించుకుంటే ఏంటి